7 మెంబర్స్ సెకండ్ వీక్ నామినేషన్లో ఉంటే అత్యధిక ఓటింగ్ సుమన్ శెట్టికి ఎందుకు జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉండే అనమాట. అతనికి అంతలా ఓటింగ్ జరగడానికి రీజన్స్ ఏందనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే ఈ సెకండ్ వీక్ బయటికి వెళ్లే హౌస్ మేట్ ఎవరైనా కూడా మనము వీళ్ళ స్ట్రెంత్ అలానే వీళ్ళ వీక్నెస్ ఏంటి అనేది వాటి గురించి అలా టచ్ చేసుకుంటూ వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సుమన్ శెట్టి, భరణి, హరిత హరీష్, టీమన్ పవన్, మనీష్ మర్యాద, ప్రియా అలానే ఫ్లోరా సైని. సో 7 మెంబర్స్ వీళ్ళు నామినేషన్ లో ఉన్నారు. ఇక్కడ సుమన్ శెట్టికి ఎందుకు ఇంతలో ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి అంటే గత సీజన్ లో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మనం చూసినాము. ఎస్పెషల్లీ గంగవ్వ గురించి వచ్చినప్పుడు సీజన్ 4 అయితేనేమి సీజన్ 6 అయితేనేమి సో తను ఆట ఆడినా కూడా ఎంతవరకు ఆడినా మధ్యలో డ్రాప్ అయిపోయినా కూడా తను ఉంటే బాగుంటుంది హౌస్ లో అని చెప్పేసి ఇలాంటి ఆలోచన విధానం ప్రేక్షకుల్లో కలిగినప్పుడు తను ఆట ఆడినా ఆట ఆడకున్నా కూడా టాస్క్ లో తను పార్టిసిపేషన్ ఉన్నా లేకున్నా యాక్టివ్ గా ఉన్నా లేకున్నా సో తనైతే హౌస్ లో ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు ఓట్ అనేది తనకు వేసుకుంటూ పోతున్నారే తప్పించి ఎక్కడ కూడా ఓటు తనకు వేయకుండా తనను బయటికి పంపిద్దాం అనే ఆలోచన అయితే ఎవరికి లేదు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఈమెకు జరుగుతుంది. సో సీజన్ 4 లో మీరు కంపేర్ చేసుకోండి, సీజన్ 6 లో కంపేర్ చేసుకోండి. గంగవ్వ కన్నా తక్కువనే మిగతా అందరికి ఓటింగ్ జరుగుతుండే కానీ ఎవరికన్నా కూడా గంగవ్వ కన్నా ఓటింగ్ అయితే ఎవరికి ఎక్కువ జరగలేదు. సేమ్ ఇక్కడ ఇదే పొజిషన్ ఇక్కడ. సో ఇప్పుడు భరణి గురించి చెప్పాలంటే భరణి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుండ్రు, అన్నిట్లో యాక్టివ్ గా ఉంటుండ్రు, అలానే మాట్లాడే విధానంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలానే ఈ ఓనర్స్ ఏంద్రా కామనర్స్ గా ఇంత మనం పంపిస్తే వీళ్ళు మరీ చిరాకు తెప్పించే విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎంత ఎదిగినా కూడా ఒదగాలనే ఆలోచన విధానం వాళ్ళలో ఉంటే మనోళ్ళు ఎందుకు గిట్లా చేస్తున్నారు, మన కామనర్స్ ఇజ్జత్ ఇస్తున్నారు లే అని చెప్పేసి పబ్లిక్ నుంచి వచ్చిన ఒపీనియన్ మెయిన్ గా. సో అలాంటిది వాళ్ళు ఇక్కడ వీళ్ళని టార్చర్ చేయడము, వీళ్ళకు ఇక్కడ అగైనెస్ట్ గా మాట్లాడము, వాళ్ళ తరపున వాళ్ళ టీం తరపున భరణి గారు మాట్లాడుతుంటే చాలా మంది భరణి గారి గురించి కూడా మంచి పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది బయట. సో అలాంటి తనకు ఓటింగ్ కూడా అదే విధంగా జరుగుతుంది. కాకపోతే సుమన్ శెట్టితో కంపేర్ చేసినా ఇక్కడ భరణి గారు చాలా బెటర్. యాక్టివిటీలో కంపేర్ చేయండి, లేకుంటే టాకింగ్ లో మీరు కంపేర్ చేయండి, లేకుంటే గేమ్స్ లో కంపేర్ చేయండి. సో వాట్ ఎవర్ ఏ టాస్క్ లో ఇచ్చినా కూడా కంపేర్ చేసినా కూడా తను చాలా బెటర్ అన్నమాట. కాకపోతే ఇక్కడ చెప్పిన కదా ఒక గుడ్ క్వాలిటీ తనలో నచ్చింది సుమన్ శెట్టిలో నచ్చడం అనేది ఇక్కడ ఓటింగ్ కి పెరగడానికి కారణం. ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి సో ఈ నామినేషన్ లో జరిగినప్పుడు సో ఇందులో తన ఆడిన విధానం అనేది తను మాట్లాడిన పద్ధతి అనేది ప్రేక్షకుల్లో చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. కాబట్టి ఇలాంటి ప్లేయర్ ఖచ్చితంగా హౌస్ లో ఉండాలనేది ఇంకొక ఆలోచన. అంటే మంచి పర్సన్ ని తొందరగా హౌస్ నుంచి బయటికి పంపించకూడదు అనే ఆలోచన మెయిన్ గా ఇక్కడ బయట ప్రేక్షకుల్లో ఉందని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. 3rd, 4th గురించి పక్కన పెట్టేస్తే 5th, 6th, 7th లో ఇక్కడ మనీష్ మర్యాద ఉంటుండు, ప్రియా శెట్టి ఉంటుంది, తర్వాత ఫ్లోరా సైని ఉంటుంది. సో ఈ ముగ్గురిలో లిస్ట్ ఓటింగ్ ఇక్కడ ఫ్లోరా ఉంది కొన్నిట్లా, లేకుంటే కొన్నిట్లనేమో ప్రియాకు ఉంటుంది. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అంటే మీకు పూర్తి వీడియో కావాలంటే మనం ఆల్రెడీ పెట్టినాం, ఒకసారి చూడండి.